దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఎలీమెలెకు అతని భార్య అయిన నయోమి అతని 2 కుమారులైన మహ్లోను కిల్యోనును వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. తమ కుమారులకు మోయాబు స్త్రీలనిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవది రూతు. తమ కోడండ్రైన ఓర్పా రూతులతో నయోమి ఇలాగు సంభాషించుచుండెను. మన పితరుల దేవుడైన యెహోవా మనలను ఎడబాపువాడు కాదు. ఎలాగత్తా? మన పితరులైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా మన దేవుడైన యెహోవా తన బాహుబలము చేత ఎన్నో అద్భుతాలు చేసి వారిని విడిపించారు. అంతేకాదు, వారికి ఎర్ర సముద్రము అడ్డు వస్తే మోషే అయిన తన సేవకుని వాడుకుని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించారు. ఇంకా ఎన్నో అద్భుతాలు చేశారు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య, చంద్ర, నక్షత్రాలను కూడా ఆపు చేశారు. సృష్టి అంతా ఆయన అధీనమే, తెలుసా? సరే, ప్రార్థన చేసుకుందాం. మా పితరుల దేవుడైన యెహోవా, ఈ కుమార్తెల ఎడల నీ చిత్తము నెరవేర్చుము. ఆమేన్. మనము తినడం ఏంటి ఇలా వచ్చారు? పల్ములలో ఎలుమెలకు మహలోను కిలియోను చనిపోయారంట. ఎందుకు ఏడుస్తున్నారు? మోయాబులో ఇంక అందమైన పురుషులు లేరా? మన ఆచార ప్రకారం మీకు ఘనంగా వివాహం చేస్తాను. ఇంత జరిగినా బుద్ధి లేదా? యెహోవా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. నాతో రండి. మా అత్త విడిచిపెట్టి మేము రాము. సరే, మీరు చావండి. దేవుడు బెత్లెహేమును దర్శించాడు. బెత్లెహేములో కరువు తీరిపోయినది. ఓర్పా, రూతు, నా కుమార్తెలారా, ఇలా రండి ఒకసారి. దేవుడు మా దేశాన్ని దర్శించాడంట. మనం ప్రయాణమై యూదా దేశానికి వెళ్దాం. అక్కడ మనకు ఆహారం దొరుకుతుంది. సరే అత్త. నా కుమార్తెలారా, ఇలా రండి. వీరు ఇంకా చిన్నపిల్లలే. వీరి భవిష్యత్తును ఎందుకు పాడు చేయాలి? నా కుమార్తెలారా, ఇలా రండి. మీరు నాతో కూడా రావద్దు. మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళిపోండి. వద్దత్త, నేను నీతోనే వస్తాను.
వద్దమ్మా, వెళ్ళిపో. ఋతు, ఓర్ప వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. అలా అనుకోవద్ద. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొంది అక్కడే పాతి పెట్టబడుతున్నట్ట. మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను వేరు చేయలేదత్త. సరే అమ్మా, రా వెళ్దాం. యూదా దేశపు బెత్లెహేము గ్రామం. ఈతను నయమే కదా? అవును, నేను నయోమిని. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు గనుక నన్ను మారా అనండి. అవునా? అవునమ్మా, నేను సమృద్ధి గలదానని, కానీ దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడమ్మా. అయ్యో, అయ్యో, మనకి తినడానికి ఏమీ లేవే. పొలంలోనికి వెళ్ళి పరిగెరుకురా అత్త. సరే అమ్మా, వెళ్ళిరా. ఏ పొలంలోనికి వెళ్ళను, ఏ పొలంలోనికి వెళ్ళాలో అర్థం కావట్లేదే. ఈ పొలంలోనికి వెళ్ళనా, ఆ పొలంలోనికి వెళ్ళనా, ఏ పొలంలోనికి వెళ్ళనబ్బా. సరే, బైబిల్ మిషన్ పొలంలోనికి వెళ్తాను. అమ్మా, నీవు ఎవరివి? నేను నయోమి కోడలిని. మాకు తినడానికి ఏమీ లేదు, అందుకే వచ్చాను. ఏరుకో అమ్మా, మా యజమాని చాలా మంచివాడు, ఏమి అన్నాడు. ఏరుకో అమ్మా. ఆయన యెహోవా దేవుని ఎడల భయభక్తి కలవాడు. ఏరుకో అమ్మా. బెత్లెహేము నుండి బోయాజు తన పొలముకు వచ్చుచున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. పని బాగా జరుగుతుందా? ఎవరి అమ్మాయి? ఎప్పుడూ చూడలేదే. మన గ్రామస్తులైన నయోమి కోడలు. ఈ అమ్మాయి నయోమిని విడవలేదు.
ఈ అమ్మాయి చక్కనిది. హా? నయోమి కోడలా? ఆ అమ్మాయిని ఇలా పిలువు. అమ్మా, నా యజమాని పిలుస్తున్నాడు. చిత్తమండి కుమారి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇక్కడే భోజనము చెయ్యి, ఇక్కడే నా పని వాళ్ళ నీళ్ళు త్రాగు. చిత్తమండి, ధన్యవాదాలు. ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్త. ఋతు, ఈరోజు ఏ పొలంలోనికి వెళ్ళావు? పోయాజు పొలంలోనికి వెళ్ళానత్త. ఆయన చాలా మంచివాడు. ఇదిగో 3 ఆహారం ఇచ్చారు మనకి. బోయాజా? అతడు మనకు బంధువు. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. అతడు మనలను విడిపిస్తాడు. ఈ రాత్రి బోయాజు పొలములో ఎవలు తూర్పార కట్టబోచున్నాడు. దీవెన కొరకు వెళ్ళి కనిపెట్టు. రూతు దీవెన కొరకు వెళ్లి బోయాజు పాదముల ఎదుట కనిపెడుతుంది. హే, ఎవరది ఎవరది? నేను రూతును. నా కుమారి, భయపడకుము. దేవుడు నిన్ను దీవించాడు. వేచి ఉండుము. నా దాసుడా, వెళ్ళి ఎవలు తీసుకురా. ఆరు కొలల ఎవలు బోయాజు కొలిచి రూతు ఒడిలో వేస్తారు.
అమ్మాయి చాలా చక్కనిది, నీతిమంతురాలు. ఈమెను ఎలాగైనా విడిపించాలి. నా దాసుడా, వెళ్ళి మన గ్రామ పెద్దలను సమకూర్చు. అయ్యా, నయోమి మీకు బంధువు కదా, ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి. మన బంధువైన ఎలీమెలెకు తన భార్య అయిన నయోమి తన ఇద్దరి కుమారులైన మహలోను కిల్యోను వెంట పెట్టుకొని మన రొట్టెల గృహమైన బెత్లెహేమును విడిచిపెట్టి దీవెనలేని ఆ మోయాబు వెళ్లి ఒంటరిగా రిక్తురాలై అంతా పోగొట్టుకుంది. మోయాబు దేశపు కుమార్తె అయిన రూతు నయోమిని విడువక ఆమె నీతిమంతురాలై గుణమంతురాలై మనతో జీవించడానికి వచ్చిన రూతుకు నీవు బంధుధర్మం చేయవలసిన వాడవు. అబ్బబ్బో, నా వల్ల అవ్వదు. వారి శ్వాసం విడిపించబోయి నా శ్వాసాన్ని పోగొట్టుకుంటానేమో. ఆ తిప్పలేదో నువ్వే పడు బాబు, నాకు వద్దు బాబు. అయితే మన మర్యాద చెప్పున నీ చెప్పు తీసి నీ పొరుగు వారికి ఇవ్వు. అమ్మయ్య, నేను బాగానే తప్పించుకున్నాను. అయ్యా బోయాజు గారు, నయోమి యొక్క కుటుంబదంతా మీది. అవునవును, నయోమి కుటుంబ బాధ్యత మొత్తం మీదే. అయితే మీరు లోతును వివాహం చేసుకోండి. సమీప బంధువు ఉంటాడనమాట. ఈ సమీప బంధువు ఉన్నప్పుడు ఈ సమీప బంధువే ఇలా ఇబ్బందిలో ఉన్న రూతు పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సమీప బంధువు ఎవరైనా ధర్మము అంటే ఆవిడ్ని వివాహం చేసుకుని ఆవిడికి న్యాయం తీర్చాల్సిన పరిస్థితి అనేది యూదులలో ఉన్నదన్నమాట. అయితే సమీప బంధువు అటు ఇటు వెళ్తూ ఉన్న సమయంలో బోయాజు గారు పెద్దలతో ఆసీనులై కూర్చున్న సమయంలో ఈ సమీప బంధువును ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు యూదులకు ఒక మర్యాద ఉంటది. ఏంటంటే, వాళ్ళు సమీప బంధువు విడిపించాలి కదా, విడిపించక లేని పూర్వం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పు తీసి పొరుగువానికి ఇవ్వి అని చెప్పి ఒక నియమం అనేది యూదులలో ఉన్నదన్నమాట. ఈ నియమాన్ని బట్టి ఈ సమీప బంధువు ఏం చేస్తారంటే ఈ పరిస్థితుల్లో ఆ చెప్పు తీసి పొరుగువానికి ఇచ్చి, నేను ఈ బాధ్యత రూతు బాధ్యత నేను భరించలేను అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆయన తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూసిన సన్నివేశం అదే అన్నమాట. అయితే అది జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, బోయాజు గారు ఏం చేస్తారంటే రూతు యొక్క శ్రమలో ఆ పరిస్థితిని, రూతు నీతిమంతురాలు గుణవంతురాలు గనుక ఆ మోయాబు స్త్రీని వివాహం చేసుకుంటారన్నమాట. ఈ వివాహం చేసుకునే సందర్భం ఇప్పుడు మనం చూడబోతున్నాం. త్రిగుణాశీర్వాదం విడుమా త్రియేకదేవా, త్రిగుణాశీర్వాదం విడుమా. నిరతంబును ముగ్గురునొక్కరును. బోయాజులకు బాబు పుడతాడు. బాబు పేరు ఓబేదు. ఈ ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. దావీదు వంశము నుండి లోక రక్షకుడైన యేసు ప్రభువారు పుట్టారన్నమాట. ఈ రూతు గారు యేసు ప్రభువారి యొక్క వంశావళిలోనికి చేర్చబడిన అన్యురాలు. ఒకప్పుడు అన్యురాలు,